రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పెద్ది సినిమా ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చింది. జనాలు చాలా ఎమోషనల్ గా సినిమా చూస్తున్నారు. బయటకు వచ్చి గంభీరంగా స్పందిస్తున్నారు. సినిమా ఎలా ఉంది అంటే మొదటి నుంచి ఈ కంటెంట్ సంబంధించి జనాలు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాడు. డైరెక్టర్ ఆయన ఎమోషనల్ కంటెంట్ అది ట్రైలర్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏదైనా కానీ సినిమా ఇలా ఉండబోతోంది అని జనాలకి నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాడు, ప్రిపేర్ చేశాడు. ఇలా ప్రిపేర్ అయినటువంటి ఆడియన్స్ థియేటర్కి వచ్చారు. వాళ్ళ ఊహల్లో ఉన్నటువంటి సినిమానే ఉంది అక్కడ. పెద్దగా డీవియేషన్స్ లేవు. ఒరిజినల్ గా జనాలకి ఏదైతే కన్వే చేశాడో ఆయన కన్వే చేసిన కంటెంటే ఉండటంతో కొంతవరకు జనాలు ప్రిపేర్ అంటే మనం ఏం చూడటానికి ప్రిపేర్ అయి ఇచ్చామో అది ఉంది సినిమాలో అనేది యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టెన్సీ బయటకు వచ్చినటువంటి రిజల్ట్ కూడా. సినిమా పర్లేదు, బాగానే ఉంది అనే మాటలు రావడం వెనకాల ప్రోగ్రామ్ ఇది. అయితే ఒరిజినల్ గా కథ ఏంటి అనే దీనిలో పెడితే మనకి బేచిరాగ్ విలేజెస్ అంటారు. వెలుగు పడని గ్రామాలు, అంటే దీపం పెట్టే దిక్కు లేదు అనుకునేటువంటి గ్రామాలు. ఇవి ప్రపంచానికి తెలియదు, ప్రభుత్వాలు పట్టించుకోవు, కొన్ని సమూహాలు అక్కడ బతుకుతూ ఉంటాయి. ఆ సమూహాల గురించినటువంటి వాళ్ళ జనాభా లెక్కల్లో కూడా ఉండరు. ఇలాంటి సమూహాలని కొన్ని అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు వాడేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిటీ ఉండదు కాబట్టి వీళ్ళతో ఏదో ఒక పని చేయించుకుని వాళ్ళని వదిలేస్తే వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళిపోతారు. ఏదో కొద్దిపాటి డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళని క్రైమ్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుకుంటుంది. అలాంటి ఒక వెలుగు పడనటువంటి ఒక గ్రామం కథ ఇది. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్న సమస్య, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు. అసలు ఆ ఊరికి గుర్తింపు తేవాలి, ఆ ఊరి సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావాలి అంటే ఒక శబ్దం చేయాలి ఆ ఊరు. ఆ శబ్దం చేయటం కోసం ఒక యువకుడు చేసినటువంటి కసరత్తుని పెద్ది అనే సినిమాగా తెరకెక్కించాడు. అయితే ఐడియా బాగానే ఉంది కానీ ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయటంలో ఆయన కొన్ని లిమిటేషన్స్ కి గురయ్యాడు డైరెక్టర్ గారు. ఆ లిమిటేషన్స్ ఏంటో తను ఫిక్స్ అయ్యాడు. గెలిచిన వాడి మాట ప్రపంచం వింటుంది కాబట్టి ఒక గెలుపు సాధించడం కోసం, అంటే తను మాట్లాడదలుచుకున్న విషయాలు మాట్లాడి ప్రపంచం దృష్టిని తీసుకురావడానికి తను అనివార్యంగా గెలుపు సాధించాలి. ఆ గెలుపు సాధించడం కోసం అతను పడేటువంటి తపన మీద ఎక్కువ కేంద్రీకరణ నడవాలి అని అనుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఆయన జనం పాత్రను విస్మరించాడు. ఒక ఊరి సమస్య ఆ ఊరందరి సమస్యగా ఉన్నప్పుడు యుద్ధం కూడా ఊరందరిది అవుతుంది. ఆ ఊరందరినీ నడిపించేటువంటి ఒక నాయకుడి పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఆ నాయకుడు జనానికి ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, జనంతో పాటు నడవాలి. ఇతని కష్టాలు జనం కష్టాలు, జనం కష్టాలు ఇతని కష్టాలుగా డ్రైవ్ అవ్వాలి. అలా ఒక పీపుల్స్ లీడర్ గా క్యారెక్టర్ ని నడుపుతూ జనం స్పందనలని, జనం చేసేటువంటి జనం కంట్రిబ్యూషన్ కూడా, ప్రతి ఒక్కడి సమస్య అదే ఊళ్ళో, ప్రతి ఒక్కడి పోరాటము రిజిస్టర్ కావాలి. అందుకని ఆ ఏరియాలో ఇప్పుడు ఎప్పుడైతే హీరో సెంట్రిక్ గా కథ అనుకున్నారో వీటిని అవుట్ ఫోకస్ లోకి పంపించేశారు చాలా ప్లాన్డ్ గా. ఆ అవుట్ ఫోకస్ లోకి పంపించడం దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే పంటి కింద రాయిలా తగిలేటువంటి సన్నివేశాలు. అలాగే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మిగిలిన ప్రపంచం, అంటే గుర్తింపు పొందిన ప్రపంచం చూసేటువంటి దృష్టికోణంలో తేడా ఉంటుంది. సహజంగానే కింది కులాల వాళ్ళని పై కులాల వాళ్ళు చూసేటువంటి చూపులో కూడా తేడా ఉంటుంది. అలాంటి తేడాలను చూపించటం, వాళ్ళు వీళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేకపోవడం, వీళ్ళు ఎదిగితే తమ పక్కన కూర్చుంటారు కాబట్టి వీళ్ళని కంట్రోల్లో ఉంచకపోతే ప్రమాదం, వీళ్ళతో చేయించుకునేటువంటి పనులకు ఆటంకం కలుగుతుంది, ఆ పనులు మనం చేయలేము, వాళ్ళతో రకరకాల పనులు, పారిశుద్ధ్య పనులు అన్ని చేయించుకుంటారు.
అవన్నీ చేసిన వాడు తిరిగి తన పక్కన కూర్చుంటే వాడికి ఒక సామాజిక హోదా వచ్చేస్తే ప్రమాదం. ఆ పనులు ఎవరు చేసుకోవాలి అనేది ఇష్యూ. తానే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని అలా ఉండాలి సమాజం. ఆ పనులు చేసే వాళ్ళని అక్కడే ఉంచాలి. వాళ్ళకి అదే గుర్తింపుగా ఉండాలి అని ప్రపంచం అనుకొని అలా నడుపుతుంది వాంటెడ్ గా. అది మనకి మన జీవితాల్లో మనం చూసే ఘటనలు ఇవన్నీ. కనుక ఈ అణచివేత, కులపరమైనటువంటి అణచివేత భారత సమాజంలో చాలా బలంగా అమలవుతోంది. ఇది ఒక రకంగా ఇక్కడ కుల పోరాటం జరగవలసి ఉంది. ఎందుకంటే కులమే వర్గంగా ఆపరేట్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఆ డెప్త్ లోకి వెళ్ళి కొన్ని సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు బుచ్చిబాబు. అందుకు అతన్ని డెఫినెట్ గా అభినందించాలి. ఒక నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ కథలో తను అనుకోవటం అంటే ఆ లక్ష్య ప్రకటన, గెలిచిన వాడు మాట్లాడితే లోకం వింటుంది అనేటువంటి ఒక లైన్ లోకి వెళ్ళి ఆ గెలుపు సాధించటం కోసం ఆ క్యారెక్టర్ ని డ్రైవ్ చేసే పద్ధతిలో ఆ ప్రోగ్రామ్ లోకి ఎప్పుడైతే వెళ్ళాడో జనం పాత్ర మరీ అవుట్ ఫోకస్ లోకి వెళ్ళటం కూడా జరిగింది అదే ప్రయాణం. అంటే హీరో సెంట్రిక్ గా కథ మారిపోతుంది. ఈ హీరో సెంట్రిక్ గా మారిపోయే కొద్దీ జనం అవుట్ ఫోకస్ లోకి వెళ్ళిపోతారు. అది కొంచెం ఇబ్బంది కలిగించింది. ఫస్ట్ హాఫ్ తన క్రికెట్ ఆ నేపథ్యంలో అంటే తనకి ఒరిజినల్ గా క్రీడల పట్ల ఒక అనురక్తి ఉంటుంది. ఆ అనురక్తితో అతను ఆడినటువంటి క్రీడ క్రికెట్. ఆ క్రికెట్ ఆ ఏరియా అతన్ని సఫకేట్ చేసిన పద్ధతి, అతనికి వాస్తవాలను అర్థం చేయించింది కూడా క్రీడా ప్రపంచమే. అంటే ఇక్కడ కింది కులాల ఎదుగుదలను చూసి పై కులాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళని ఉమ్మడి శత్రువుగా భావించి వాళ్ళ ఐక్యమై వీళ్ళని అణచివేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. తమ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను కూడా మర్చిపోయి అలాంటి సన్నివేశాలు కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. బాగుంది. అంటే ఆర్గానిక్ గా ఉంది సినిమా. కాకపోతే ఒకటే ప్రాబ్లం, అక్కడ జనం పాత్రను అవుట్ ఫోకస్ లోకి నెట్టడం, హీరో సెంట్రిక్ గా నడిపే ప్రయత్నంలో దాన్ని అవుట్ ఫోకస్ లోకి తీసుకెళ్తూ హీరో క్యారెక్టర్ ని కూడా తనకు తెలియకుండానే కొన్ని సన్నివేశాల్లో డల్ షేడ్ లోకి నడిపాడు. ఆ ఒక్క ఇబ్బందిని అధిగమించి ఉంటే బాగుండేది. అంటే ఫైటింగ్ స్పిరిట్ తో గనక క్యారెక్టర్ ని డ్రైవ్ చేసి ఉంటే అది ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిండేది. అంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ ప్రాంతాలని, ఎందుకు సంఘ వ్యతిరేక శక్తుల్లో చేతుల్లో వీళ్ళని పావులుగా పెడుతున్నారు, ఆ యాంగిల్ లోకి గనక కథను తీసుకెళ్లి అక్కడ ఫైట్ చేసి ఉంటే, హీరో క్యారెక్టర్ తో ఒక ఫైట్ ఓపెన్ చేసి ఉంటే, అంటే ఆ లాస్ట్ 20 నిమిషాలు దానికోసం వాడి ఉంటే సినిమాకి ఒక సామాజిక ప్రయోజనం చేకూడేది. చాలా సమూహాలు, చాలా ప్రాంతాలు ఇలా ప్రభుత్వ గుర్తింపుకు నోచుకోక, ఏ సదుపాయాలు లేక చివరికి వాళ్ళని అక్కడి నుంచి నిర్వాసితులను చేసి ఆ ప్రాంతాలు ఆక్రమించేసుకుని వాళ్ళని ముష్టి వాళ్ళుగా మార్చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తాము. అనేక ప్రాజెక్టుల కింద నిర్వాసితులు అయిపోతూ ఉంటారు ఆదివాసీ. వాళ్ళు ఏ రకమైన గుర్తింపుకి నోచుకోరు. వాళ్ళ గుర్తింపు సంపాదించుకోవడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాంటి ఒక సామాజిక జీవన చిత్రాన్ని తెర మీద చూపించడానికి ఆయన నడుం బిగించడం, ఆ కథని ఆ క్యారెక్టర్ ని నమ్మి, పర్టికులర్ గా రామ్ చరణ్ ఎక్కడ అట్రాక్ట్ అయి ఉంటాడు ఈ కథ చేయడానికి అంటే బుచ్చిబాబు చెప్పిన విధానం ఆయనకి కనెక్ట్ అయి ఉంటుంది. తను కొత్తగా ఫీల్ అయ్యాడు. దీనిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. రంగస్థలం చిట్టిబాబుకి ఇది నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. అక్కడ ఒక వేరియేషన్ లోనే నడుస్తుంది కథ. ఇక్కడ అనేక వేరియేషన్స్ లో క్యారెక్టర్ నడుస్తుంది, కథ కాదు. అందుకని తను ఇష్టపడ్డాడు. ఇది డెఫినెట్ గా ఒక ఛాలెంజ్ మనం చేసి తీరాలి అనుకున్నాడు, చేశాడు. తను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇది డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. తను ఒక రకంగా అతనికి ఇంతకు ముందు నిరుత్సాహపరిచినటువంటి ఆచార్య, తర్వాత గేమ్ చేంజర్ సినిమాలతో కూర్చునే ఇది బెటర్ సినిమా. కాకపోతే కమర్షియల్ హంగులు కూడా ఉన్నాయి సినిమాలు. అసలు కమర్షియల్ సినిమా గ్రామరే మారింది. కమర్షియల్ సినిమా అంటే ఇదివరకట్లాగా 4 ఫైట్లు, 5 పాటలు, ఒక 7-8 కామెడీ సీక్వెన్స్ అన్నట్టుగా లేదు ఇప్పుడు ప్రపంచం.
డెఫినెట్ గా కమర్షియల్ సినిమాలో కూడా కంటెంట్ ఉండి తీరాలి. అందుకని ఈ తరహా కథ ఎంచుకున్నాడు తను. రామ్ చరణ్ కూడా తను తాను డెడికేట్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ ని పోషించిన తీరు చాలా గొప్పగా ఉంది. డబ్బింగ్ దగ్గర ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఆ స్లాంగ్ కి సంబంధించి అది తప్ప మిగిలిన అన్ని విషయాలలోనూ రామ్ చరణ్ తను ఎంత ఇవ్వగలడో ఆ క్యారెక్టర్ కి దానికి మించే ఇచ్చాడు తప్ప ఎక్కడ తగ్గలేదు. అందుకు అతన్ని అప్రిషియేట్ చేయాలి. అంటే డైరెక్టర్ ఏం కోరుకున్నాడో దాన్ని ఆయన కోరుకున్న దాన్ని మించి ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అందుకు రామ్ చరణ్ అభినందించాలి. అలాగే సినిమాలో కొంచెం పంటి కింద రాయిలాగా అడ్డుపడిన క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ జాన్వీ కపూర్ చేసినటువంటి ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని కమర్షియల్ తెలుగు సినిమా ఫార్మాట్ లో ఆయన అవతల వైపు అంటే విలన్ కూతురు హీరోయిన్ కావడం అనేది మనకు సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో నడుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ విలన్ లేని ఈ సినిమాలో అదొక విచిత్రం. అంటే కాన్ఫ్లిక్ట్ వ్యవస్థతోనే నేరుగా వ్యవస్థనే విలన్ గా చూపించడం అనేది ఈ సినిమాలో గొప్పతనం కూడా. అయితే ఆ రాజ్యం తాలూకా ప్రభావంతో అద్భుతమైన జీవితాలు గడిపేటువంటి ఒక ఉన్నత వర్గం ఉంటుంది. ఆ ఏరియాలో హీరోయిన్ క్యారెక్టర్ ని లొకేట్ చేయడం వలన కథలో అది కొంచెం కంటి కింద రాయిలాగా నడిచింది ఆ క్యారెక్టర్. అలా కాకుండా రంగస్థలంలో సమంత క్యారెక్టర్ లాగా ఇటువైపే లొకేట్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ ని ఇంకొక రకంగా సినిమాకి ఉపయోగపడి ఉండేదేమో ఆ క్యారెక్టర్ అనిపించింది. అయితే హీరోయిన్ క్యారెక్టర్ కొంత ఇబ్బందికరం. అలాగే జగపతి బాబు చేసినటువంటి అప్పలసూరి క్యారెక్టర్ నిజంగానే శ్రీకాకుళ పోరాట చరిత్రలో మావిడి అప్పలసూరి అని ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది. అలా ఈ మావిడి అప్పలసూరి వరకే చూసుకున్నాడు ఈ సినిమాలో. జగపతి బాబు క్యారెక్టర్ పేరు అదే. అంటే అక్కడ ఉండేటువంటి ఈ వెలుగు చూడనటువంటి గ్రామం తాలూకా ప్రజల జీవితాలని సమాజానికి అర్థం చేయించడం కోసం కష్టపడేటువంటి పోరాడేటువంటి ఒక క్యారెక్టర్ ని అప్పలసూరి అనే పాత్రలో తీసుకున్నారు. జగపతి బాబు గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మామిడి అప్పలసూరి అని ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది శ్రీకాకుళం చరిత్రలో. బహుశా ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో ఈ పేరు తీసుకున్నారని తెలియదు, కానీ ధోరణి అలాగే ఉంది. కాకపోతే మామిడి అప్పలసూరి గారు జనాన్ని పోరాటోన్ముఖుల్ని చేసి వాళ్ళని నడిపిస్తూ తాను నడిచేటువంటి క్యారెక్టర్. అది ఒక్కటే లోపం సినిమాలో. అంటే జనాన్ని అవుట్ ఫోకస్ లోకి పెట్టడం, హీరో క్యారెక్టరైజేషన్ కోసం, హీరోయిజం ఎలివేషన్ కోసం ఒక పబ్లిక్ ఇష్యూలో పబ్లిక్ ని అవుట్ ఫోకస్ లోకి పెట్టాల్సి రావడం అనేది కొంత ఇబ్బంది పెట్టినటువంటి అంశం. తప్ప ఓవరాల్ గా సినిమా ఎమోషనల్ డ్రైవ్ బాగానే ఉంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. అంటే మనం ఇప్పుడు ఈ టైంలో అలవాటైనటువంటి మ్యూజిక్ కి టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. అందుకని అదొక ఫ్రెష్ లుక్ ఇచ్చింది సినిమాకి. పర్టికులర్ గా రీ రికార్డింగ్ అలాగే సాంగ్స్ అది కొంత ఫ్రెష్ గా అనిపించాయి. రెహమాన్ పాతవాడే కానీ ఆయన ఈ మధ్య కాలంలో వినిపించకపోవడంతో ఈ గ్యాప్ లో ఆయన కొత్తగా అనిపించాడు. అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు సినిమాకి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఖర్చు పెట్టారు. కథకి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్ మీద పూర్తి విశ్వాసంతో వ్యవహరించడం కనిపించింది. ఒక సిన్సియర్ ఎఫర్ట్. పెద్ది అనే సినిమా ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక ప్రయత్నం. అయితే ఈ నిజాయితీలో హీరో వైపు మొగ్గటం చేత కదా ఒరిజినల్ గా సామాజిక సమస్యను చాలా తీసుకున్నారు ఈ సినిమాలో. ఆ సామాజిక సమస్యల్ని డీల్ చేయడంలో కొంచెం ఇబ్బంది జరిగింది. ఒకటే తప్ప మిగిలినంతా ఓవరాల్ గా సినిమా బాగలేదు. ఇది మిక్స్డ్ టాక్ కి వెళ్తుందా సినిమా అనేది ఒకటే, కానీ ప్రధానంగా బయటకు వచ్చిన ఆడియన్స్ అయితే గంభీరంగా ఉన్నారు. హిందీ బెల్ట్ లో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి. హిందీ బెల్ట్ వాళ్ళకి అదే టోటల్ గా కొత్తగా అనిపించవచ్చు, అలాగే క్యారెక్టర్స్ అన్ని కొత్తగా అనిపించవచ్చు.